బాధపడద్దని చెప్పలేకపోతున్నాను. అలా అని నిన్నిలా చూడలేకపోతున్నాను. మీ నాన్నగారికి ఏం కాదు చాం. మనం వెళ్తున్నాం కదా, చూసిన వాళ్ళు చెప్తారు, మనం కనిపెడతాం. మీ నాన్నగారితోనే వస్తాం, సరేనా? నాకెందుకు ఇంకా నమ్మకమే రావట్లేదు బాబు గారు. అంటే ఏంటి చాం? నీకు ఫోన్ వచ్చింది నమ్మవా? ఇంకా మా అమ్మని మా మావయ్యని అనుమానిస్తావా? మీరు నమ్ముతున్నట్టు నేను వాళ్ళని నమ్మలేను బాబు. అలా మాట్లాడకు చాం. మావయ్య పేరుతో క్యాబ్ బుక్ అయిందని తెలిసాక నేనేమైనా ఆయన్ని వదిలేశానా? వదిలేలా చేసుకున్నారు కదా వాళ్ళు. అదే నేను పదే పదే అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళు మీ నాన్నగారిని కిడ్నాప్ చేయాలనుకుంటారు? నేను కూడా మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను, ఇదే వాళ్ళని అడగమని. కారణం నేను చెప్తే ఎందుకు వాళ్ళు అలా చేస్తారు అని. ఇలానే మీరు నన్ను నమ్మరు. అదే వాళ్ళు చెప్తే అయినా అప్పుడు మీకు నమ్మశక్యంగా ఉంటుంది కదా. నువ్వు నమ్మేవే నిజాలనుకోవడం కరెక్ట్ కాదు చా. కరెక్ట్గా ఉండేవే నిజాలవుతాయని నేను నమ్ముతానండి. ఎక్కడయ్యాయి చా? నీకోసం నేను అంత నిలదీసిన నిరూపణ అయ్యాయా? మీరు మళ్ళీ మొదటికొస్తే నేనేం చేయలేనండి. నీకు అర్థం కావట్లేదు. నీ అనుమానం అసలు దోషుల్ని దూరం చేసేలా ఉంది చాం. అది తెలుసుకో. మీరు తెలుసుకోలేకపోతున్నారని మాత్రం చెప్పరు. నమ్మకం గుడ్డిదైతే ఇలాగే ఉంటుంది. నేను నిన్ను కూడా నమ్ముతున్నాను కాబట్టే నీ మాట వింటున్నాను. వినమని నేను చెప్పట్లేదు బాబు. ఇంకా నీకెలా చెప్పాలి చాం? అసలు మీరేమి ఇంకా మాట్లాడకండి. మా నాన్న ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఆయన్ని ఏం చేశారో తెలియక భరించలేని బాధని దిగమింగుకుంటూ వస్తున్నాను బాబు. నన్ను ఇలా వదిలేయండి. చెప్తున్నాను కదా చాం, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను వెళ్తున్నాను కదా, మీ నాన్న ఆచూకీ దొరుకుతుంది. అదే నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ కూతుర్ని చూసి నన్ను ఆశీర్వదించాల్సిన ఆయన్ని నేను మళ్ళీ చూడాలి. భగవంతుడా, నా చాం బాధను తీర్చు. వాళ్ళ నాన్నని సేఫ్గా కనపడేలా చేయి స్వామి.